నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అయితే హైదరాబాద్లో అయితే అన్ని జోన్ల మీద ఫోకస్ చేయమని రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మరి ఈస్ట్ జోన్ పరిస్థితి, వెస్ట్ జోన్ పరిస్థితి ఎలా ఉంది ఏంటనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటే ఒక ప్రత్యేక గుర్తింపుని సాధించుకున్నారు. అయితే తను ఎవరంటే ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే మనం చూసాం ఫస్ట్ నుంచి వెళ్ళి కూడా గత ప్రభుత్వం అయితే ఎలా ఫోకస్ చేసింది అండ్ ఇప్పుడు ప్రభుత్వం అయితే 4 దిక్కుల ఫోకస్ చేయమని అయితే చెప్పడం జరిగింది. అయితే మరి వెస్ట్ జోన్, ఈస్ట్ జోన్ల పరిస్థితి ఎలా ఉంది అండ్ ప్రజలు ఎక్కడ, అంటే కొంతమంది దగ్గర మనీ ఉంటుంది, కొంతమంది దగ్గర తక్కువ మనీ, కొంతమంది దగ్గర ఎక్కువ మనీ ఉంటుంది. మరి ఏ ఏరియాలు డెవలప్ అయ్యే అవకాశం ఉంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిదని అంటారు? నేను చాలాసార్లు చెప్పాను, తెలంగాణలో ఎక్కడ పెట్టుకునే డబ్బులు పట్టిందల్లా బంగారం. తెలంగాణ వరకు ఆ క్రెడిట్ మనకు ఉంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా దూకుడు చూసుకుంటే ఏ సిటీకి అవన్న దూకుడు మనకైంది. 100 కోట్లు పర్ ఏకర్. కోకాపేట్, నియోపాలిస్. సో ఈ జోన్ ఆ జోన్ లేదు. నేను చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. SRH గురించి చాలా ఇష్టం. చాలా రోజుల తర్వాత SRH స్ట్రాంగ్ టీం వచ్చింది. మన వాళ్ళు బ్యాటింగ్ దిగుతున్నారంటే ఓపెనర్స్ మిగతా టీంలన్నిటికీ అలర్జీ క్రియేట్ అయింది. అట్లా మిగతా సిటీలు బెంగళూరు, ఢిల్లీ, ముంబై, ఇంకా అదర్ పూణేతో కంపేర్ చేసుకుంటే హైదరాబాద్ ఈజ్ డూయింగ్ వెరీ వెరీ వెల్ ఇన్ రియల్ ఎస్టేట్. మీకు అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు, డౌట్ అంతకంటే అక్కర్లేదు. అంటే ఈ జోన్స్ వైజ్ చూస్తే ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్ అనేసరికి కొంచెం ప్రజలలో కొంచెం డౌట్ ఉంది. అంటే అది ఆ జోన్ డెవలప్ అవుతుంది, మరి ఈ జోన్ ఇంకా డెవలప్ అవ్వట్లేదు అని చెప్పేసి ఉంది కదా. కరెక్ట్ అమ్మా, మీరు అడిగిన ప్రశ్న చాలా కరెక్ట్. ఎందుకంటే గత గవర్నమెంట్ ఏదైతే ఉందో వెస్ట్ జోన్ మీద బాగా ఫోకస్ చేసి హైప్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా ఇచ్చారు. ద మెయిన్ రీజన్ ఏంటి వెస్ట్ జోన్ పెరగడానికి? ఒకటే ఒక రీజన్, ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. దాదాపు 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులు మన ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి ఐటీ ప్రాంతంలో పనిచేస్తున్నారు. మీకు తెలియని సీక్రెట్ ఏంటంటే ఈస్ట్ సైడ్ నుండి 3 లక్షల మంది, 30% సుమారు ఐటీ ఎంప్లాయీస్ ఈస్ట్ నుండి వెస్ట్ ట్రావెల్ చేస్తున్నారు. అది వాస్తవం. అందుకని పాత గవర్నమెంట్ వాట్ ఎవర్ రీజన్స్ దే ఫోకస్ ఆన్ వన్ పర్టికులర్ ఏరియా. మంచిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు, మంచి ఫెసిలిటీస్ ఇచ్చారు, మంచి రోడ్స్ ఇచ్చారు. ఓవరాల్ అనేది మంచి గిఫ్ట్ మనకి. అట్లానే ఇప్పుడు RRR కొత్త గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశారంటే, ఇలాగుంటే ఇంకొక జన్ చేసుకుంటే చాలా టైం పడుతుంది, కొన్ని సంవత్సరాలు, ఇప్పటికే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అయిపోయింది హైదరాబాద్ డెవలప్ చేస్తూ ఈ స్టేజ్కి. అని ఇటు పైన ఇంత టైం అవసరం లేదు. నెక్స్ట్ 10 years దే ఆర్ గోయింగ్ టు బి మిరకల్స్ ఇన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. వండర్స్ జరగబోతున్నాయి. ఎందుకంటే నాకు తెలిసిన కొంతమంది NRI కస్టమర్లు వాళ్ళు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇండియా వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ టైం వస్తే గ్యాప్ తర్వాత, సార్ ఇది ఏంటి, ఇది హైదరాబాద్లో లేదు సార్, న్యూయార్క్, న్యూజెర్సీలో ఉంది, కాలిఫోర్నియాలో ఉంది. మాకే సార్ అసలు మేము ఉన్నప్పుడు ఏంటి, ఇప్పుడు హైదరాబాద్ ఏంటి, ఆ బిల్డింగ్లు ఏంటి, ఆ కట్టడాలు ఏంటి, ఆ డిజైనింగ్ ఏంటి, ఆ ల్యాండ్స్కేపింగ్ ఏంటి అని అంటున్నారు. వాళ్ళకే సాగుతున్నారంటే మీరు చూసుకోండి మనం ఎంత అభివృద్ధి చెందుతున్నాం. సో ఈస్ట్ జోన్ వచ్చే వరకు మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం. జనరల్గా ఏమైందంటే పెద్దగా ఇండస్ట్రీ కారిడార్ రాలేదు, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ రాలేదు, రోడ్డు కనెక్టివిటీ పెద్దగా పెరగలేదు. సో ఒక యాదాద్రి అనేది కేసీఆర్ గారు వచ్చేప్పుడు అది యాదాద్రి తప్పితే ఇంకేమీ లేవు మీకు ఈస్ట్ వరంగల్ హైవేలో. అదేవిధంగా విజయవాడ హైవేలో చూసుకుంటే మీకు రామోజీ ఫిలిమ్స్ తక్క పెద్దగా చెప్పుకోదగ్గ మార్పులు, పెద్ద ల్యాండ్ మార్క్ బిల్డింగ్స్ ఏం లేవు. బట్ మన హైటెక్ సిటీలో చెప్పుకోవాలంటే ఎయిర్పోర్ట్ ఉంది, ORR ఉంది, RRR ఉంది, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంది, కన్హా మెడిటేషన్ సెంటర్ ఉంది, ఇండస్ట్రియల్ జోన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పెరుగుదలకి కారణం. సో ఈస్ట్ జోన్లో ఇప్పుడు చాలా తక్కువ రేటున ఎవరైనా 10-15 years హోల్డ్ చేయాలనుకుంటే ఇప్పటికీ ఈస్ట్ జోన్ కొనుక్కోవచ్చు. మరి చాలా అతి తక్కువ. ఎక్కడ తక్కువ ఉంటుంది? డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు రేట్లు తక్కువ ఉంటాయి. ఎప్పుడైతే డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంటాయి. ఇప్పుడు వెస్ట్ జోన్లో అదే అయింది, డిమాండ్ కొనేవాళ్ళు ఎక్కువైపోయారు, సప్లై తక్కువైపోయింది. అందుకనే రేట్లు పెరుగుతున్నాయి. ఒక ప్రాపర్టీని కొనడానికి 100 మంది ఉన్నారు, అక్కడ రివర్స్ ఉన్నారు ఈస్ట్ జోన్లో, నార్త్ జోన్లో కానీ. సో ఈస్ట్ జోన్లో ఏమవుతుందంటే కొనేవాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి ఓనర్స్ కూడా సెల్లర్స్ కూడా లోవర్ ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు. కానీ ఒకటేంటి, ఈ రోజు కాకపోతే రేపైనా ఒక 10 years తర్వాత ఈస్ట్ జోన్ ఈజ్ గోయింగ్ టు పికప్. బట్ అంత టైం ఉందా మనకి? రియల్ ఎస్టేట్లో పేషెన్స్ ఉండదు. ఇవాళ పెడితే రేపు డబుల్ అయిపోవాలి అనే ధోరణిలో కొన్ని ఏరియాలో అయింది కాబట్టి కూడా దాని థింకింగ్ అట్లా ఉంది, మన అప్రోచ్, మన ఒపీనియన్. సో నేను అనేది ఏంటంటే ప్రస్తుతానికి వెస్ట్ జోన్ బాగా హైప్లో ఉంది. ఇంకా నెక్స్ట్ 10 years కూడా వెస్ట్ జోన్కి ఏం డోకా లేదు. దే విల్ కంటిన్యూ టు గ్రో.
మరి ఈస్ట్ జోన్ పరిస్థితి ఏమంటారు? ఈస్ట్ జోన్ ఇప్పుడు గవర్నమెంట్ పాలసీ పెట్టింది కదా, మన లుక్ ఈస్ట్ పాలసీ అని పెట్టారు. ఆ పాలసీ పెట్టారు కానీ దాని ప్రణాళిక చేసి సర్వే చేసి నివేదిత అంటే ఆ రిపోర్ట్ని సమర్పించి గవర్నమెంట్ క్యాబినెట్లో డిస్కషన్ చేసి దాన్ని ఆమోదించి టెండర్లు పిలిచి బడ్జెట్ శాంక్షన్ చేసి చేయడానికి ఒక పెద్ద సైక్లిక్ ప్రొసీజర్ ఉంది. అంటే టైం పట్టుద్ది అంటారా మీరు? డెఫినెట్గా టైం పడుతుంది. అంటే ఎంత టైం పట్టే అవకాశం ఉందండి? నాకు తెలిసి 5 to 10 years ముందు మీరు ఇన్వెస్ట్ చేసుకోవడం అంత అప్రిషియేటివ్ రేట్స్ రావు. ఇప్పుడు కొని 10 సంవత్సరాలు వదిలేసేయాలి. ఇప్పుడు కొన్ని 10 సంవత్సరాలు వదిలేస్తే డెఫినెట్ గా గ్రోత్ అనేది వస్తుంది. కానీ ప్రొవైడెడ్ ఈ గవర్నమెంట్ మళ్ళీ పవర్లోకి వచ్చి ఈ గవర్నమెంట్ ఏం చెప్పిందో చూసుకొని, గవర్నమెంట్ ఓట్లు ఎలక్షన్ ముందు ఎన్నో చెప్తాం, అన్నీ జరుగుతాయా? లేదు. ఇందులో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో జరుగుతాయని అనుకుంటున్నాం, బట్ జరిగేదాకా జరుగుతాయి లేదని మీరు నేను చెప్పలేము. వెయిట్ అండ్ వాచ్. సో బట్ పాజిటివ్ ఇంటెన్షన్ అయితే కనిపిస్తుంది గవర్నమెంట్కి. మనం చేయాలి. RRR కూడా 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడు ఓవరాల్ అనేది కొన్ని మోర్ దెన్ ఆల్మోస్ట్ 10 years పట్టింది. RRRకి అంత టైం పట్టదు, ఎందుకంటే వాళ్ళకున్న అగ్రెసివ్నెస్ కానీ వాళ్ళకున్న ఇంట్రెస్ట్ కానీ దర్ ఆర్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ డెవలప్ చేయడానికి. సో ఇప్పుడు ఆల్రెడీ ల్యాండ్ పూలింగ్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. దాన్ని నేషనల్ హైవే స్టేటస్ తెచ్చారు, 10,000 కోట్లు ఫండ్స్ శాంక్షన్ చేయించుకున్నారు. ఇది RRR అనేది బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ ప్రాజెక్ట్, మిగతా అనేది వేరు. ఇప్పుడు ఫార్మాసిటీ రద్దు చేశారు, దాని తర్వాత చాలా డిస్టర్బెన్స్ కలకాలం జరిగింది ఆ శ్రీశైలం హైవే రోడ్లో. బట్ ఇప్పటికీ ముంబై హైవే, బెంగళూరు హైవే అప్కమింగ్ అండ్ 6 lane ట్రాక్, తర్వాత లాట్ ఆఫ్ అదర్ డెవలప్మెంట్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్, కొత్తూరు, నందిగామ, బాలానగర్, మేకాగూడ, ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్ ఉన్నాయి. అందుకని ఆ గ్రోత్ ఆగట్లేదు. అయితే దీంట్లో 30-40%కే ఈస్ట్ జోన్లో రేట్లు తగ్గిపోయాయి. అంటే ఇక్కడ 30,000 అంటే అక్కడ మీకు 10,000కే దొరికిపోతుంది. బట్ 30,000 5 సంవత్సరాలు పడితే 10,000 15 సంవత్సరాలు పట్టవచ్చు. సో అది ఫరక్ ఉంది. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది ఇండివిజువల్ పర్సెప్షన్. చాలా మంది మా ఇంటి పక్కన కొనుక్కుంటే ఆ కాన్సెప్ట్ మార్చుకోవాలి. ఇంటి పక్కన, కాలేజ్ పక్కన, ఆఫీస్ పక్కన కొనుక్కుంటే కాదు, రియల్ ఎస్టేట్ ఎక్కడ అవుతుందో అక్కడ కొనుక్కోవాలి. మన డెవలప్మెంట్ ఎక్కడుందో మనకు నేటివ్ పక్కన జరగపోవచ్చుగా. సో అంటిల్ దెర్ ఇస్ సమ్ ప్రెస్సింగ్ నీడ్ తప్ప మీరు యూ షుడ్ నాట్ బై. ఎక్కడైతే హ్యాపెనింగ్ ఏరియా ఉందో ఆ ఏరియాలో మీరు కొనుక్కోవాలి. కొనుక్కుంటే మీ రేట్లు పెరిగితే డెవలప్మెంట్ అవుతుంది. అండ్ ఇంకోటి అంటే చాలామంది నేను 10 సంవత్సరాల తర్వాత ఉంటానని అక్కడ ఇల్లు కొనుక్కొని ఫ్లాట్ కొనుక్కొని అనుకుంటారు. అవసరం లేదండి. ఓపెన్ ప్లాట్లో వచ్చిన అప్రిషియేషన్ మీకు ఫ్లాట్లో విలాస్లో రాదు ఒకటి. అండ్ మీరు కొనుక్కోవాలంటే ఇప్పుడు ల్యాండ్లో కొనుక్కొని అప్రిషియేట్ అయిన తర్వాత 1-2 years ముందు మీరు కొనుక్కోండి ఇల్లు. ఎందుకంటే అప్పుడు అప్రిషియేట్ 1 crore పెడితే 2 crores అవుతుంది. అదే మీరు ఫ్లాట్లో పెడితే 12 సంవత్సరాల దాకా డబుల్ అయ్యే ఛాన్స్ లేదు, తర్వాత వాల్యూ తగ్గుతుంది. ఇప్పుడు కారు కొనుక్కుని 10 సంవత్సరాల తర్వాత కారు వాల్యూ 0, బుక్ వాల్యూ. ఈ విధంగా చూసుకుంటే ఈస్ట్ జోన్ యాజ్ ఆఫ్ నో డల్గా ఉంది, బట్ ఫ్యూచర్లో ఇట్స్ గోయింగ్ టు రైజ్.